పుదీనా మన పుదీనా ఈ పుదీనా వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఎలర్జీ, జలుబు, వికారాన్ని ఇలాంటివన్నీ తగ్గించేసి మనకు రోగ నిరోధక శక్తిని కూడా పెంచడంలో ఈ పుదీనా అయితే మనకు చాలా ఉపయోగపడుతుంది. ఈ పుదీనా తినడం వల్ల వికారము, అజీర్ణము ఇలాంటి సమస్యలు కూడా మనకు తగ్గిపోతాయి. పుదీనా వచ్చిందను పుదీనాలో యాంటీ ఆక్సిడెంట్లు, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. రోగ నిరోధక శక్తిని బాగా బలపరుస్తాయి. ఎలర్జీలు, జలుబు, దగ్గు ఇలాంటివి ఏమీ రాకుండా ఉంటాయి. పుదీనా వాసన పీలిస్తే కూడా మనకు చాలా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కూడా తగ్గుతాయి. ఈ పుదీనాను మనకు ఎప్పుడన్నా పాట్లల్లో ఎక్కువగా ఉంటుంది, లేదంటే మటన్, చికెన్కు తెస్తాం కదా, అలా పలావ్కు అలాంటప్పుడు తెచ్చిండేటివి వేర్లతో సహా ఉంటాయి కదా. అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే అవి ఇంకా మనకు పార్ట్స్ ఒకవేళ లేకపోతే కూడా మనము ఇట్లా బాటిల్స్ ఉంటాయి కదా, మనము బయట ఏదైనా కొనుక్కున్నప్పుడు నేనైతే ఈ చిక్కీస్వి ఉన్నాయి బాటిల్స్, అవి అయిపోయినాక తర్వాత ఆ బాటిల్స్ ఎందుకు వేస్ట్ చేసేది అని చెప్పి ఇట్లా తయారు చేసుకున్నాను. నేను ఆల్రెడీ పుదీనా పాట్లో అయితే నాటినాను. ఆ పుదీనా పాట్లోటివే వేర్లు వచ్చిందను మళ్ళీ ఇట్లా మనం వాడుకోవచ్చు. మనం ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. దీనికి ఇట్లా ఆ ప్లాస్టిక్ బాటిల్కి వచ్చిందను మనము కట్ చేసుకోవాలా. కటింగ్కి వచ్చిందను కట్టర్ యూజ్ చేసుకోండి. కట్టర్తో యూజ్ చేసేసిందను కట్ చేసేసిందను అర్ధానికి అర్ధం కట్ చేసేసి ఆ తర్వాత ఇంకొంచెం పెద్ద బాటిల్ అయినా పర్వాలేదు, కాకపోతే మూతకు వచ్చిందను హోల్స్ పెట్టండి. నేనైతే దబ్బలంతో స్టవ్లో దబ్బలం పెట్టిందను హోల్స్ పెట్టినాను. మళ్ళీ పాతది ఏదైనా క్లాత్ ఉంటుంది కదా, దాన్ని వచ్చిందను మనము చిన్న చిన్న ఇట్లా పీసులుగా నేను చూపెట్టాను కదా ఇందాక, ఆ విధంగా కట్ చేసుకోండి. ముందు కాలం వాళ్ళు అయితే కన్నా దీంతో కిరోసిన్ బుడ్డి కూడా తయారు చేసుకుంటారు, వాళ్ళ చేతులతోనే తయారు చేసుకుంటున్నారు. అలాగే మనం కూడా ఇప్పుడు కింద నీళ్లు పోసి పెట్టుకోవాలా. నేను ఇందాక చూపించినాను కదా మీకు, ఆ విధంగా నీళ్లు పోసేసి ఆ క్లాత్లో హోల్స్లోకి ఆ క్లాత్ను చూడండి ఇట్లా చూపించినాను కదా, ఆ విధంగా క్లాత్ను ఇలా డిప్ చేసేట్లుగా మొత్తం అన్నీ మునిగిపోయేట్లుగా పెట్టండి. ఆ తర్వాత దీంట్లోకి మన్ను వేయండి. దానివల్ల మనకు నీళ్ళు వచ్చిందను లాక్కుంటూ ఉంటాయి. ఒక 10 రోజులు మనం దీన్ని చూడకపోయినా పర్వాలేదు, బాగా వస్తుంది. ఇంకా మరి మనము నీళ్ళు అయితే పోయినవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ తెమ్మ లాక్కుంటూ ఉంటాయి, వాటికి అదే సరిపోతుంది. మనం నీళ్ళు ఎక్కువ పోయడం వల్ల మళ్ళీ వేర్లంతా కుళ్ళిపోతాయి. అసలే మనం చిన్న దాంట్లో పెడుతున్నాం కాబట్టి. కాకపోతే ఇది వచ్చిందని మనం వంటింట్లో పెట్టుకుంటే దీని స్మెల్ కూడా, పురుగులు కూడా రాకుండా ఉంటాయి. ప్లస్ మంచిగా ఉంటుంది, శ్వాస కూడా మంచిగా ఉంటుంది. దాని స్మెల్, మింట్ స్మెల్ మనము పీలుస్తూ ఉంటే కూడా మనకు చాలా మంచిది. ఇంకా టక్కుమని ఏదన్నా మనం బిర్యానీ అంట, పలావు, బజ్జీలు ఇలాంటివన్నీ చేసేటప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు. వేరే పాట్లో ఉండే దాన్ని వచ్చి నేను ఇట్లా నాటుతున్నాను. మంచిగా అయితే వచ్చేసింది ఈ పుదీనా అయితే గన. ఒక 10-15 రోజుల తర్వాత బాగా వచ్చేస్తుంది, ఫుల్గా వచ్చేస్తుంది. వేర్లతో సహా నాటండి. వేర్లు లేకపోయినా కూడా పుదీనా అయితే గన మందంగా ఉండే, అంటే కొంచెము వేర్లు వచ్చినను, వేర్లు లేకపోయినా బలంగా ఉండే కాండం అయితే కన్నా మనకు వేర్లు లేకపోయినా కూడా వస్తాయి. అక్కడక్కడ చిన్న చిన్న మట్టిలో చిన్న చిన్న హోల్స్ పెట్టేసినాను, అట్లా పెట్టేయండి. జస్ట్ చిలకరించండి నీళ్ళు ఫస్ట్లో, మళ్ళీ అంతే చాలు. మళ్ళీ ఒక 10 రోజులు 15 రోజులు మనం చూడకపోయినా పర్వాలేదు, మళ్ళీ బాగా ఫ్రెష్గా అయితే వచ్చేస్తుంది పుదీనా. అంతే. మళ్ళీ పైన కొనలు మాత్రం గిల్లుకుంటా మనం యూజ్ చేసుకోవచ్చు. ఆ కొనలు గిల్లుకోవడం వల్ల వేర్లు ఆల్రెడీ ఉంటాయి కాబట్టి మళ్ళీ వస్తూ ఉంటాయి. అట్లే పెంచుకోవచ్చు. ఇలాంటి స్మాల్ టిప్స్ ఇప్పుడు మనకు ఆ బాటిల్స్ కూడా ఊరికే పడేస్తే కూడా మనకు ఒక 2 రూపాయలు కూడా రాదు. దానికన్నా ఇట్లా రీయూజ్ చేసుకుంటే కన్నా మనకు ఇంట్లోనే పెంచుకున్నట్లుగా మనకు కూడా అనిపిస్తుంది పుదీనాని. అంతే ఫ్రెండ్స్, ఈ స్మాల్ టిప్స్ అయితే నేను అప్పుడప్పుడు ఫాలో అవుతా అంటాను. అసలు ఈ పుదీనా వాసన అయితే ఎంత బాగా వస్తుందో ఏమో. మెయిన్ ఇది జలుబుకు ప్లస్ దగ్గుకు, జీర్ణశక్తిని పెంచేదానికి, వీటిలో కడుపులో ఉండే నులి పురుగులు కూడా ఇది దాడి చేస్తుంది. అంత మంచి ఉపయోగాలు ఉండే ఈ పుదీనాను మనము ఇళ్ళల్లో కూడా పెంచుకుందాము. ఇంట్లో షోగా కూడా ఉంటుంది చూసేదానికి, కాబట్టి మనం ఇళ్ళల్లో కూడా పెట్టుకోవచ్చు. నేను మీకు చూపెడదామని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చినాను. అంతే ఫ్రెండ్స్, ఈ ఇప్పుడు మధ్యలో కొంచెం కొన వచ్చిందని గిల్లుకొని ఇంకా ఈరోజు నాన్ వెజ్ కదా అందుకనేసి వేద్దాము అని చెప్పి కొంచెం గిల్లుకున్నాను.
అంతే ఫ్రెండ్స్, ఈ స్మాల్ టిప్స్ అయితే మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంట్లో కూడా మనము పుదీనాను ఆరాంగా పెంచుకోవచ్చు. ఇలాంటి స్మాల్ టిప్స్ అయితే కనుక రీసైకిల్ ప్లాస్టిక్స్తో కూడా మనము పుదీనా తయారు చేసుకోవచ్చు. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్. హ్యావ్ ఏ